హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కూర కదండి పచ్చడి నూరుతున్నాను. టమాటా పచ్చడి, ఎండుమిరపకాయలు కొత్తిమీర వేసుకుని టమాటా పచ్చడి నూరుతున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూస్తారా? చూసి మరి మీ ఇంట్లో కూడా మీరు చేసుకుంటారా? అయితే ముందుగా అందరికీ కూడానండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంటే మన ఆడవాళ్ళకి అందరికీ స్వాతంత్రం వస్తుంది, ఆడవాళ్ళకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. అందుకని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు నేను వచ్చేసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా పచ్చడి, కొత్తిమీర, మరి ఎండుమిరపకాయలతో టమాటా పచ్చడి నూరుతున్నాను. అవన్నీ వేసి ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తాను. మీరు కూడా చూస్తారా? మరి ముందుగానండి నేను దాక పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇంకా స్టవ్ వెలిగించలేదు, దాక పెట్టుకున్నాను. ఇవిగండి ఎండుమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర. ఈ టమాటాలో కొత్తిమీర వేసి చక్కగా నేను టమాటా పచ్చడి చేస్తానండి. కొత్తిమీర పచ్చడి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను, నూనె వేసుకున్నాను అనమాట. ఈ ఎండుమిరపకాయలని చక్కగా ఇలా వేపుకుంటాను. ఎండుమిరపకాయలని మాడకోకుండా చక్కగా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట. అట్లా వేపుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ గిన్నెలో తీసుకుని, ఇంతవరకు అంటే రోట్లో చేసుకునే వాళ్ళం పచ్చడి. ఇప్పుడు మిక్సీలే కదండి, మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని అప్పుడు టమాటాలు ఇందులో వేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా మీకు నేను చూపిస్తాను. మిరపకాయలు వేగేసినాయి కదా, ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే నేను బయటికి తీసుకుంటాను. బయటికి తీసుకుని ఇదిగో ఈ మిక్సీ గిన్నెలు వేసేసుకుంటాను. మిరపకాయలు బయటికి తీసేసాను. నేను వచ్చేసి టమాటా ముక్కలు అందులో వేసాను, ఉప్పు వేస్తున్నానండి. ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేస్తాను. ఉప్పు పసుపు వేసాను కదా, వీటిని బాగా ఇలా కలయి తిప్పుకోవాలి. మనం బాగా తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే ఇవి చక్కగా మగ్గిపోతాయండి. చక్కగా మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను. కొత్తిమీరని ఇప్పుడు వేయకూడదు. టమాటాలు మగ్గిపోయిన తర్వాత టమాటాల్లో పెడితే చక్కగా మగ్గుద్ది. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఇదిగోండి జీలకర్ర, ఒక చిటికెడు చింతపండు కూడా వేస్తానండి. టమాటా ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు కొత్తిమీర పెట్టేసుకుందాం మనం. ఇందులో కొత్తిమీర పెట్టుకుంటే ఇది చక్కగా మనకి వీటితో పాటు ఉడుకుద్ది. మెత్తగా లౌజుల్లాగా ఉడికిపోయినాయి టమాటాలు. వీటిని చక్కగా ఉడకబెట్టేసుకుని పచ్చడి నూరుకోవటమే. టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం పచ్చడి నూరేసుకోవటమే. రోట్లో నూరుకునేవాళ్ళు రోట్లో, మిక్సీలో నూరుకునేవాళ్ళు మిక్సీలో, ఎందులో కావాలంటే అందులో చక్కగా పచ్చడి నూరుకోవటమే. నేను ఇంకా వీటిని ఇదిగోండి ఉడికిపోయినాయి కదా, పచ్చడి అయితే నూరేసి చూపిస్తాను మీకు నేను. ఈ దింపేసుకుని పచ్చడి నూరుకోవటమే. ఎండుమిరపకాయలు కూడా నేను వేపేసుకున్నాను కదా, ఎండుమిరపకాయలు చేస్తున్నా. ఎండుమిరపకాయలు, కొత్తిమీర, టమాటా 3 కలిపి పచ్చడి నూరుతున్నానండి. ఇంక ఈ కట్టేసుకుని నేను ఇది చల్లారిన తర్వాత, టమాటాలు చల్లారిపోయిన తర్వాత చక్కగా నేను పచ్చడి నూరుకుంటాను. ఇదిగోండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి. ఎండుమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి నేను చక్కగా టమాటా పచ్చడి నూరాను కదా. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా పచ్చడి నూరానండి. మరి అది ఎలా నూరాలి ఏంటి, అందులో ఏమేమి వేయాలి అన్నీ వేసి పచ్చడి చేసుకుని మీకు చూపించాను కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఈలోపు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి గంట కొట్టడం తెలియదంట, సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదంట. ప్లీజ్ అండి, మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని. మీరు చక్కగా గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి టమాటా పచ్చడి. ఈ పచ్చడి మనం అట్లలోకి వేసుకోవచ్చు, ఇడ్లీలు, అన్నంలోకి, దేనిలో కానీ వేసుకుని తినవచ్చు, మన ఇష్టం. అయితే ఈరోజు నేను చేసిన ఈ పచ్చడి మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. మరి రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఈరోజు టమాటా పచ్చడితో ఆపేస్తాను. చూశారు కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎండుమిరపకాయలు, కొత్తిమీర, మరి టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకుని చక్కగా చాలా టేస్ట్గా చేశాను. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. రేపటి వరకు బాయ్ అండి, బాయ్. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అండి, మరి మా ఆంధ్ర స్టైల్ అనమాట. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి నేను చేశాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఇంకా బాయ్ అండి.